అందరికీ నమస్తే. ఇదే మన వీడియోలోనైతే ఫస్ట్ వ్లాగ్. ఈరోజు తొలి ఏకాదశి పండుగ కదా, సో అందరూ టెంపుల్ వెళ్తూ ఉంటారు. సో మేము కూడా ఒక ప్లాన్ వేసినాం. సో స్వర్ణగిరి టెంపుల్ వెళ్దామని. స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళడానికి అయితే మేము అందరం రెడీ అయ్యాం. సో ఇక మన కార్లోనైతే స్టార్ట్ అయిపోతాం జర్నీ. మేము వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అదేవిధంగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా వీడియో చేస్తా. అండ్ నేను ప్రీవియస్ వెళ్ళినప్పుడు గుడి అనేది కన్స్ట్రక్షన్లో ఉండే, అండ్ నేను 2-3 టైమ్స్ ఇంతకుముందు వెళ్ళినా. సో అప్పుడు కూడా కొంచెం కన్స్ట్రక్షన్స్ అయితే ఉండే. సో ఈ 2026 ఈ జూలై 25th డేట్న ఈ తొలి ఏకాదశి పండుగ రోజున నేను వెళ్తున్నా కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తా కదా కన్స్ట్రక్షన్లో ఇంకా ఏమైనా జరుగుతున్నాయా అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా అని కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తూ ఉంటా. అండ్ ఇదే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియోకి పక్క మర్చిపోకుండా లైక్ చేసుకోండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్రోల్ బంక్లో మనం అయితే పెట్రోల్ కొట్టించుకోవడం అయితే జరుగుతుంది, చూడొచ్చు. అండ్ ప్రజెంట్ లీటర్కి వచ్చేసి 116 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంది. నేను ఆ పక్క నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బండి పోతుంది. ఒక్కటి కాదు, 2 కాదు, 3 బైక్లు పోతున్నాయి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఏకదమ్ ఉన్నది. అండ్ వెదర్ అనేది ఇంత చల్లగా ఉంటే ఏమవుతుంది అంటే మనం కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా కూడా ఇంజన్స్ అనేది ఎక్కువ హీట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో అదొకటి ప్లస్ పాయింట్ మళ్ళీ. అండ్ ఇలాంటి వెదర్లో లైట్గా వర్షం కొట్టంటే అయితే ఇంకా పీక్ లెవెల్ ఉంటుంది క్లైమేట్. ఎంత చల్లగా అవుతుందంటే బయట ఏసీ కూడా అవసరం లేదు, విండో దించుకొని వెళ్ళిపోవచ్చు, అంత చల్లగా ఉంది బయట వెదర్. మనం సిటీ అవుట్ అయిన తర్వాత వచ్చేది ఫస్ట్ టోల్ ప్లాజా. ఇది మన ఫాస్టాగ్లో మనీ లేవనుకో క్యాష్ ఇవ్వడమే, అంతే, ఏం లేదు చేసేది. సో అటు సైడ్ కార్లు ఉన్నాయి, మనకి లైన్లో కార్లు ఏం లేవు, ఖాళీ ఉంది. అందుకని నేను ఈ వేక్ వచ్చేసిన. మనం ఇప్పుడు ఈ కెమెరా ముంగడ ఒకసారి ఆపినాం అనుకో, అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అలా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే గేట్ ఓపెన్ అయితే గేట్ల నుంచి దూసుకొని వెళ్ళిపోవాలి మనం. సో ప్రతి టోల్ ప్లాజా దగ్గర కామన్గా టీ స్టాప్స్, టిఫిన్ సెంటర్లు కానీ బిర్యానీ పాయింట్ కానీ ఉంటాయి. మనం జర్నీ చేసి ఉంటాం కదా, ఇక్కడ టోల్ ప్లాజా ఇట్లా దాటినప్పుడు సైడ్కి అట్లా టీ బ్రేక్ కానీ లైక్ టిఫిన్ బ్రేక్ కానీ బిర్యానీ తినడం కానీ చేస్తాం అనుకో, ఆ కిక్కు వేరే ఉంటుంది. ఫైనల్ అయితే మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్వర్ణగిరి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ గేట్ ఉంది కదా, గేట్ల నుంచి అయితే ఎంట్రెన్స్ అయిపోయినాం. ముందు ఒక గుట్ట వేరం ఉంటుంది పైకి. అండ్ ఇక్కడ చూడడానికి లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూనే ఉన్నారు. వీళ్ళ దగ్గర మనకి 3 కొబ్బరికాయలకు 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. టెంపుల్ దగ్గర మనం కొబ్బరికాయ తీసుకున్నట్టయితే 3టికి 150 రూపాయలు అంట. ఇక్కడ 3టికి 100 రూపాయలే అంటున్నారు. సో ఒక 50 రూపాయలు సేవ్ చేసిన వాళ్ళు అయితే చూడొచ్చు. మనకి అక్కడ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఎంత అందంగా కనబడుతుందో చూడగానే మైండ్ బ్లాక్ అయిపోద్ది అందరికి. వ్యూ మాత్రం చూడండి, ఇక్కడ లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉన్నది. సో పబ్లిక్ అయితే ఇక్కడనైతే రోడ్ మీద అయితే ఎవరు లేరు, కానీ టెంపుల్ దగ్గరికి పోయిన తర్వాత ఎంత పబ్లిక్ ఉంటుందో తెలియదు. ఆ పబ్లిక్ని చూసి భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకంటే దర్శనానికి కనీసం 2-3 గంటలు పట్టవచ్చు. చూడండి రోడ్డు మొత్తం ఇక్కడనైతే మట్టి రోడ్ ఉంది. బాగా వర్షం కొట్టిందంటే ఈ మట్టి రోడ్ మొత్తం ఏమవుతుంది అంటే బురద అయిపోతుంది కావచ్చు. ఫైనల్గా మనం అయితే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడొచ్చు చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఈ నియర్ బై ఊర్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఆటోలు మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. మనం స్వర్ణగిరి లోపలికి అయితే ఎంట్రెన్స్ అయినాం. ఫైనలీ మనం డ్రెస్ అప్ అయితే చేసేసినాం. ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రతి కొండకు ఒక కథ ఉంటుంది, ప్రతి దేవాలయానికి ఒక దివ్యమైన చరిత్ర ఉంటుంది. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనసుకు ప్రశాంతతను, ఆత్మకు భక్తిని ఒకేసారి అందిస్తాయి. అలాంటి పవిత్ర క్షేత్రమే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కొండపై అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం భక్తులందరికీ తెలంగాణ తిరుమలగా ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఆలయానికి చేరుకునే ప్రతి అడుగులోనూ భక్తి కనిపిస్తుంది. కొండపైకి ఎక్కే మార్గం, చుట్టూ పచ్చని ప్రకృతి, గాలిలో వినిపించే గంటల నాదం
ఇవన్నీ కలిసి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కనిపించే అద్భుతమైన రాజగోపురాలు, ద్రావిడ శైలిలో తీర్చిదిద్దిన శిల్పకళ, ప్రతి మూలలో కనిపించే ఆధ్యాత్మిక వైభవం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ప్రతి భక్తుడి హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. స్వామివారిని దర్శించిన ఆ క్షణం అన్ని బాధలు మర్చిపోయి మనసు నిండా ప్రశాంతత అలుముకుంటుంది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయం చుట్టూ ఉన్న అందమైన పరిసరాలు, కొండపై నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం, ప్రతి క్షణం ఒక అనుభూతి. మీరు కూడా ప్రశాంతత కోసం, భక్తి కోసం కుటుంబంతో కలిసి ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకుంటే స్వర్ణగిరి దేవస్థానం తప్పకుండా మీ జాబితాలో ఉండాల్సిన ప్రదేశం. ఈ దివ్య దర్శనం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. గోవిందా గోవిందా. అవకాశం దొరికితే ఒకసారి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పకుండా దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ అండ్ దేవాలయ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రయాణంలో కలుద్దాం. గోవిందా గోవిందా.